హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెయిన్బో ఆఫ్ లైఫ్. ఈరోజు ఛానల్లో కర్ణాటక స్పెషల్ బిసిబెల్లేబాత్ ఎలా చేయాలో చూద్దాం. బిసిబెల్లేబాత్ పౌడర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, తెల్ల నువ్వులు, జీలకర్ర, మెంతులు, మిరియాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయలు, బిర్యానీ ఆకు, కొంచెం బియ్యం. ఒక డ్రై ప్యాన్లో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి డ్రై రోస్ట్ చేసుకోవాలి. అన్నీ ఒకసారి వేయకూడదు. అన్నీ వేసామంటే చిన్నవేమో మాడిపోతాయి, పెద్దవేమో సరిగ్గా ఏగవు. సో అందుకే కొన్నిగా ఒకదాని తర్వాత ఒకటి రోస్ట్ చేసుకోండి. ఈ బిసిబెల్లేబాత్ ఇన్స్టంట్ పౌడర్ కూడా మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది, అదైనా యూస్ చేయొచ్చు. అన్నీ బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని అది బాగా చల్లారిన తర్వాత అందులో కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ పౌడర్ కింద. దాల్ అండ్ రైస్ ప్రిపరేషన్ చూద్దాం. 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 1/2 గ్లాస్ ఆఫ్ కందిపప్పు అండ్ పెసరపప్పు కలిపి తీసుకోండి. దాన్ని బాగా వాష్ చేసి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేయండి. యాడ్ చేసి అందులో కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ వేస్తే పప్పు బాగా ఉడుకుతుంది. దాల్ ప్రిపేర్ అయ్యేలోపు మనం వేరే ప్యాన్లో పోపు వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్, రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ గీ ఆర్ బటర్, కొన్ని ఆవాలు, జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోండి. జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఫ్రై చేశాక చిల్లీస్ యాడ్ చేయండి. ఆనియన్స్ ఫ్రై చేసి అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేయండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పొటాటోస్, క్యారెట్స్, గ్రీన్ పీస్ యాడ్ చేశాను. కావాలంటే ఇంకా వేరే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్లో టమాటాస్ యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ అండ్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసి అందులో రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేయండి. వాటర్లో 2 మినిట్స్ వెజిటేబుల్స్ అన్నీ బాయిల్ చేసిన తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిసిబెల్లేబాత్ 1.5 స్పూన్ యాడ్ చేద్దాం. ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి ఆ లిక్విడ్ని ఇందులో వేయాలి. ముందుగా తయారు చేసి పెట్టుకున్న దాల్ అండ్ రైస్ మిక్స్చర్ని గరిటెతో బాగా స్మాష్ చేసుకోవాలి. పప్పు గుత్తేం వాడాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ మిక్స్చర్ని కొంచెంగా ఈ రోల్ బాయిల్ అవుతున్న వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. ఎలాంటి లంప్స్ లేకుండా ఈ మిక్స్చర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ చూసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. అంతే, అయిపోయింది కర్ణాటక స్పెషల్ బిసిబెల్లేబాత్. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.